దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నామమున మీరు ఏది కావాలని అడుగుతారో, లేక దేవుని దగ్గర మీరు మొరపెట్టుకుంటారో దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడట, సమాధానం ఇస్తాడు. మీరు అడిగిన దానికి జవాబు ఇస్తాడంట. వాక్యం సెలవిస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనములో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తును. అవును దేవుని బిడ్డలారా, దేవునికి మీరు మొరపెట్టండి. ఏది కావాలని మొరపెడుతున్నారో, ఏది జరగాలని మొరపెడుతున్నారో, ఏది అడుగుతూ ఉన్నారో దేవుడు మీ మొరను విని ఆయన మీకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను కూడా ఆయన నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. వాక్యం సెలవిస్తా ఉంది కదా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనములో, నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అవును దేవుని బిడ్డలారా, ఏ సమస్యలో ఉండి, ఏ ఇబ్బందిలో ఉండి నువ్వు దేవునికి మొరపెడుతూ ఉన్నావో, నీ దేవుడు నీకు ఉత్తరం ఇవ్వడానికి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కీడు చాటున మేలు దాగి ఉన్నది. నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమలలో నీకు అది అర్థము కాక దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెడుతున్నావు కదా. ఎందు నిమిత్తమై దేవుడు నీకు ఇది కలగజేసి ఉన్నాడు, ఎందుకు నీకు ఆయన ఈ రీతిగా నీ స్థితిని ఉంచి ఉన్నాడు అనేది గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులని దేవుడు నీకు తెలియజేస్తాడు. నీ స్థితిని బట్టి నువ్వు మొరపెట్టుము, ఎందుకు అనేది ఆయన నీకు తెలియజేస్తా ఉంటాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. దేవుని బిడ్డలారా, నాకెవరు లేరు, ఒంటరి వాడను, ఒంటరి దానను అని నువ్వు మొరపెడుతున్నావేమో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడకు, నీకు సహాయం చేయవాడు ఆయనే, నీకు ఉత్తరం ఇచ్చేవాడు ఆయనే, నీ జీవితాన్ని సరిచేయవాడు ఆయనే, నిన్ను నిలబెట్టువాడు ఆయనే, త్రోవలో నడుపువాడు కూడా ఆయనే. దేవుని బిడ్డలారా, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను అనాథలుగా విడిచే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ శత్రువులకి భయపడకము, నీ శత్రువుల నోట నుండి వచ్చేటటువంటి వ్యతిరేకతల మాటలకి నువ్వు భయపడకుము. ఎలాంటి భయంకరమైన స్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావో ఆ స్థితికి కూడా నువ్వు భయపడకుము. ఎందుకనగా నీవు ఏ స్థితిలో ఉండి దేవునికి మొరపెట్టావో ఆయన నీకు ఉత్తరం ఇచ్చాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను విడవను అని చెప్పేసి అని ఆయన నీకు ఉత్తరం ఇచ్చాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుని చేత పిలువబడినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ఎందుకు ఇలాంటి స్థితి నాకు, ఎందుకు ఇంకా శ్రమలు, దుఃఖము నువ్వు బాధపడుతున్నావా? దేనికి నువ్వు భయపడకు. మేలు కలుగుటకై సమస్తము కూడా, శ్రమ కావచ్చు, నిందే కావచ్చు, అవమానమే కావచ్చు, దుఃఖమే కావచ్చు, అవన్నీ కూడా నీకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. అవన్నీ దేవుని చిత్తములోనే ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు నిన్ను అంటున్నాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. అవును దేవుని బిడ్డలారా, ఏది కావాలి, ఏది జరగాలి, నీ జీవితము, నీ కుటుంబం ఎలా ఉండాలి, నీ యొక్క పరిస్థితులు ఎలా తారుమారైపోయినాయో, దేని నిమిత్తమై నువ్వు మొరపడుతున్నావో నువ్వు నమ్మి దేవుణ్ణి అడిగినట్లయితే
అవన్నీ కూడా నీకు దొరుకుతాయి, అవన్నీ కూడా నీకు కలగజేస్తాడు. అటువంటి ఉత్తరమును దేవుడి ఉదయకాల సమయంలో నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు నమ్మి విశ్వసించినట్లయితే ఈ మాటలన్నీ కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేరును గాక. ఆమేన్.